నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే ఇస్కాన్ టెంపుల్‌కి వచ్చేసామనమాట. ఈ ఇస్కాన్ టెంపుల్ ఏమో బెంగుళూరులో రాజాజీ నగర్ ఏరియాలో ఉంది. సో, ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. కింద కౌంటర్ ఉంటుంది ఫుట్‌వేర్‌కి. మీరు చెప్పులు కానీ ఏమైనా వేసుకొనొస్తే, ఆ చెప్పులు వాళ్ళకి ఇచ్చేస్తే ఒక కవర్‌లో పెట్టేసి అక్కడ పెట్టేస్తారు. సో, రిటర్న్‌లో కలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు. నైట్ లేట్ అయిపోయేసరికేమో మా గ్రూప్ ఏమో స్ప్లిట్ అయిపోయింది. అంటే ఒక 5 మెంబర్స్ టెంపుల్‌కొచ్చారు. ఇంకో 5 మెంబర్స్ రూమ్‌లోనే ఉండిపోయారు. వాళ్ళు అలానే పడుకొని ఉండిపోయారు. గుడికి రాలేదు. ఎర్లీ మార్నింగ్ ఒక 6కి అలా బయలుదేరితే మేము ఒక 7కి, 7:40కి ఇక్కడ రీచ్ అయిపోయాం. క్రౌడ్ అయితే అస్సలు లేదు. మొత్తం ఖాళీగా ఉంది టెంపుల్ మొత్తం ఎర్లీ మార్నింగ్ అయితే. మేము టెంపుల్‌కి వెళ్ళిన రోజైతే ఓనం అనమాట. సో, అందరూ మలయాళీస్ ఎక్కువున్నారు టెంపుల్ మొత్తం. కనిపించిన వాళ్ళందరికీ హ్యాపీ ఓనం, హ్యాపీ ఓనం అని చెప్తున్నారు వాళ్ళు కూడా. మా ఫ్రెండ్స్ రిటర్న్‌లో వాళ్ళకి తిరిగి హ్యాపీ ఓనం అని చెప్పారు. క్లిప్‌లో చూసారు గదా! వెనకాల పై గోపురంలోనేమో కృష్ణుడు, రాధ ఇంకా భజనలు అవన్నీ జరుగుతాయి. కింద ఇంకా 2 గోపురాల్లోనేమో దేవుళ్ళు లక్ష్మీనరసింహస్వామి ఇంకా అమ్మవారిని పెట్టారు. సో, అక్కడ దండం పెట్టేసుకొని ఆ ఎంట్రన్స్ నుంచి నెక్స్ట్ గోపురానికి వెళ్ళాలి. అక్కడ దండం పెట్టేసుకొని నెక్స్ట్ మెయిన్ గోపురానికి వెళ్ళాలనమాట. సో, టెంపుల్ లోపలేమో ఫోటోగ్రఫీ ఎలో లేదు. సో, ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదనమాట ఇన్‌సైడ్. ఏవో కొన్ని కొన్ని తీశానంతే. సో, ఇంకా అలా దండం పెట్టేసుకొని కింద ప్రసాదం ఇస్తారనమాట. సో, ఇంకా ఆ ప్రసాదం తీసుకునే ఏరియాకైతే మేమందరం వెళ్ళిపోయాం. సంథింగ్ పప్పన్నం టైప్‌లో ఉంది ఆ ప్రసాదం. ఒక కప్‌లో ఇచ్చారు. సో, అక్కడే కొద్దిసేపు కూర్చొని ఆ ప్రసాదం అదంతా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అలా టెంపుల్ చూసుకొనైతే బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒక ప్లేస్‌కొచ్చాం. ఇక్కడ ఫుల్‌గా తినేసి నెక్స్ట్ టార్క్-3కి వెళ్దాం అనుకోని అందరం అనుకున్నాం. మిగతా 5 మెంబర్స్ ఏమో అటు నుంచి వస్తున్నారు. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ఎంట్రన్స్ అనమాట. అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంకా కనిపించేదేమో గో కార్టింగ్ ఏరియా. ఇదంతా కెఫే ఏరియా. ఇది మొత్తం అంటే ఇప్పుడు ఓపెన్‌లో లేదు. ఎర్లీ మార్నింగ్ నైట్ టైమ్ ఓపెన్ చేస్తారేమో. అక్కడ ఇన్‌సైడ్ ఏమో అది మొత్తం రెస్టారెంట్ అనమాట. మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. సో, వాళ్ళు ఇక్కడ రెస్టారెంట్ లోపలికెళ్ళి వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. మేమేమో ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసామనమాట. బేసిక్‌గా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. ఫస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చి నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పేరు అన్నీ ఇస్తే వీళ్ళు ఒక బ్యాండేజ్ ఇస్తారు. ఈ బ్యాండేజ్ అనమాట. తర్వాత ఆ బ్యాండేజ్ తీసుకెళ్ళి ఇక్కడ మనం ఏం చెయ్యాలి యాక్టివిటీస్ దాన్ని బట్టి రీఛార్జ్ చేస్తారు. ఆ రీఛార్జ్ చేసిన దాన్ని బార్కోడ్తో స్కాన్ చేస్తారు. సో, అప్పుడు ఈ బార్కోడ్ తీసుకెళ్ళి గోకాటింగ్కి వెళ్తే అక్కడ బార్కోడ్ని స్కాన్ చేసి మనల్ని నిల్వ చేస్తారనమాట. సో, ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ ఫోటో ముగ్గురా తీయన్నా నీకు పోడియం అదే వచ్చింది అన్న ఫోటో ఇంటర్నేషనల్ లేకున్నా ఇదే అన్న మనకి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఇదే అన్న. సో, ఇప్పుడే బ్యాండేజ్ ఇచ్చారు. వీళ్ళిద్దరు ఇంకా పేమెంట్ చేయలేదు గాయస్. వీళ్ళిద్దరు పేమెంట్ చేస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఇది ప్లాన్ బేసిక్గా. ఓన్లీ గో కటింగ్ అయితే 1299. ఇక్కడ 1299 అని ఉంటుంది కాబట్టి ట్యాక్సీలతో కలిపి ఒక 1600 ఇంచుమించు వస్తుంది. సో, ముందే ప్రిపేర్ అయిపోండి. బేసిక్గా రిజిస్ట్రేషన్ అయిపోయాక అందరినీ ఒక ఏరియాలో పంపిస్తారు. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారనమాట, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. సీరియస్ గింటాడు బాబు వీడు. ఏం కాలేమా పోయింది మళ్ళీ ఇంకా పోయిందంటే మళ్ళీ ఇంకా రాదు కదా అలాగే నాకు తెలుసు.
ఇవి రిజల్ట్స్. ఫస్ట్ ఏమో శ్రీకర్ వచ్చాడు మా బ్యాచ్లో, సెకండ్ ఏమో ధీరజ్ వచ్చాడు, తర్వాత నేను వచ్చా. అక్కడ గోకాటింగ్లో ఆ వెహికల్స్ మొత్తం ఎలక్ట్రిక్ అనమాట. సో చాలా స్పీడ్ వెళ్తాయి. సో వాళ్ళు ఇచ్చే హెల్మెట్ ఏంటంటే ఫుల్ టైట్ ఉంటుంది, ఎంత టైట్ అంటే అంత టైట్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ గ్రూప్లో వంశీ అని ఒకడు ఉంటాడు, వాడికి జుట్టు ఉంటుంది బాగా ముడేసుకున్నాడు. సో వాడి హెయిర్ వచ్చేసి వాడి కంటి మీద పడుతుంటే వాడిని సపరేట్గా పిలిచి వాడికి మాస్క్ వేసి మళ్ళీ వాడికి హెల్మెట్ పెట్టి వాడి దగ్గర చెకింగ్ కోసం ఒక 10 minutes వరకు వాడి దగ్గరే అయిపోయింది అనమాట. బేసిక్గా ఇప్పుడు లోకబీర్కి వచ్చాం అనమాట. ఇక్కడేమో 2500 కాంబోలో ఒక 3-4 గేమ్స్ ఇచ్చారు. సో అందరం ఒక 10 మంది ఉంటే 10 మంది 2500 కట్టి కాంబో అయిపోతే ఈ బ్యాండేజ్ ఇచ్చారు. ఇక్కడ బ్యాండేజ్ ఇచ్చారు. వీడియోస్ ఇప్పుడే లేజర్ ట్యాక్ వచ్చాం. ఇది ఫ్రంట్ కెమెరా ఓడిస్తా. ఫ్రంట్ కెమెరా వాడు కొట్టేలాగా వస్తున్నాడు. ఎందుకు కొట్టేలాగా వస్తున్నావు? ఇది ఒకటి ఇచ్చారు, ఇది వేసుకొని ఒక గన్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. బేసిక్గా ఇక్కడేమో 2 teams కింద డివైడ్ అయిపోయాం. ఒకటి బ్లూ టీమ్, ఇంకోటి రెడ్ టీమ్. రెడ్ టీమ్ వాళ్ళకి రెడ్ లైట్ వెలిగే గన్స్ ఇచ్చారు, బ్లూ టీమ్ వాళ్ళకి బ్లూ లైట్ వెలిగే గన్స్ ఇచ్చాడు. ఇక్కడ గేమ్ ఏంటంటే లేజర్ ట్యాగ్ వచ్చేసి హెడ్కి ఒక సెన్సార్ పెడతారనమాట. సో మన గన్తో ఆ సెన్సార్ని ఏం చేసి కొట్టాలి, చేస్తే ఆటోమేటిక్గా కిల్స్ మన గన్లో రికార్డ్ అయిపోతాయి. స్కోర్ కార్డ్ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్ వాళ్ళే ఎవరు విన్నర్ అని, ఏ టీం విన్ అని షో అది యుద్ధానికి సిద్ధం. మొత్తం గాను అన్ని దాటిని చేస్తారు. ఇప్పుడే గన్ ఇచ్చారు. ఇప్పుడైతే బౌలింగ్కి వచ్చాము. ఇక్కడ బౌలింగ్ అందరూ వచ్చాం. 2 teams డివైడ్ చేశారు, 5-5. ఈ టీంలో నేను ఆ టీంలో వాళ్ళు మొత్తం విడివిడిగా ఉన్నాం. బట్ 2 screens అక్కడ చూపిస్తాం. ఇప్పుడే బౌలింగ్ అయిపోయింది. ట్రాంపోలిన్ ఆడడానికి వెళ్తున్నాం అందరం. ఇందాక జరిగిన మ్యాచ్లో రేవంత్ ఫస్ట్ వచ్చాడు, సెకండ్ కౌశిక్ వచ్చాడు, థర్డ్ దినేష్ వచ్చాడు, ఫోర్త్ మనమే అనమాట. బేసిక్గా అన్ని గేమ్స్లో మనం ఫస్ట్ హాఫ్ అయినా కానీ అన్నిట్లో టాప్ 3, టాప్ 4లో కొట్టేస్తాం అనమాట బేసిక్గా. బేసిక్గా ఇక్కడ మనం షూ తీసేయాలన్నమాట. వాళ్ళే సాక్స్ ప్రొవైడ్ చేస్తారు. సాక్స్ వచ్చేసి 300 per pair తీసుకున్నారు. సో సాక్స్ ఇచ్చేసారు. ఆ సాక్స్ వేసేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. అవి ఎక్కడైనా బాబు నాకు నాయం వద్దా. జంపింగ్ చేద్దామా? చూద్దాం.
నాకు కథం, నాకు ఇష్టం లేదు. వాడు ఏమిరా మెల్లిగా వెళ్తాడు. ఇవేం తీస్తారు ట్రాంప్లిన్ అయిపోయింది గాయస్. ఈ దీపేశం వెళ్ళి అక్కడెక్కడ పడ్డాడు, ఆ చెక్క మొత్తం విరగొట్టేశాడు. సో ఇంకా లాస్ట్ షూటింగ్ గేమ్కి వెళ్ళిపోయాం. లాస్ట్ ఇదే అనమాట. సో ఈ గేమ్ పూర్తి చేసేసుకొని ఇంకా కొన్ని క్రెడిట్స్ మిగిలితే కొన్ని వేరే గేమ్స్ ఆడేసి ఇంకా మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాం.